నమస్తే, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీద టీఎస్ అసెంబ్లీలో హాట్ డిబేట్. భట్టి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం. పూర్తి రుణమాఫీ లేదు, రవి సాగుకు సాయం అందలేదు, ఏపీ సర్కార్ రైతుల్ని గాలికి వదిలేసిందన్న జగన్. తిరుపతి చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ లో కనీస చర్యలు కరవు, సొమసిల్లి పడిపోయిన 10 మంది విద్యార్థులు. శశికళ మేనలుడికి భారీ జరిమానా విధించిన ఈడీ, ఫెరా ఉల్లంఘన కేసులో 28 కోట్ల ఫైన్. రాజీ కుదిరిందంటూనే ఎడతెగని మంతనాలు, సమాజ్వాదీ పార్టీలో ఎమోషనల్ హై డ్రామా. ఓంపురికి బాలీవుడ్ నటుల నివాళి, గుండెపోటుతో ఉదయం కన్ను మూసిన స్టార్. తెలంగాణలో ఎస్సీ ఎస్టీల కోసం ప్రభుత్వం కేటాయించే నిధులకు, విడుదల చేస్తున్న నిధులకు పొంతన ఉండటం లేదన్నారు ప్రతిపక్ష నేత జానారెడ్డి. అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీద జరిగిన చర్చలో పాల్గొన్నారు ప్రతిపక్ష నేత. 2015-16 ఏడాదికి సంబంధించిన లెక్కలు చూపించిన జానా 2016-17 నిధుల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ టార్గెట్ ఏది ఉన్నదో, సపోజ్ 37,663 మందికి ఎకనామిక్ సపోర్ట్ చేస్తామని శాంక్షన్ చేసినారు, అంగీకరించినారు. అందుకు బడ్జెట్ కూడా 387 కోట్లు ఇచ్చేసినారు. కానీ మీరు రిలీజ్ చేసింది 136 కోట్లు, ఇది 15-16. ఆ తర్వాత 40% మాత్రమే, సుమారు 40% మాత్రమే విడుదల చేసినారు. అంటే 15-16లో 60% అర్జన్లు ఎకనామిక్ సపోర్టు ఇంతవరకు ఇంకా రిలీజ్ లేదు, గ్రౌండ్ లేదు. అదేవిధంగా నిజమా కాదా? ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. సబ్ ప్లాన్ పై చర్చ సందర్భంగా ఆయన సమాధానం ఇచ్చారు. టీఆర్ఎస్ ఇచ్చిన మేనిఫెస్టోలో కంటే ఎక్కువగానే చేస్తున్నామన్నారు. సబ్ ప్లాన్ లో కేటాయించిన వాటి కంటే కూడా ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు జగదీష్ రెడ్డి. ఆయా వర్గాల అభివృద్ధి కోసం ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పద్ధతుల్లో దాదాపుగా 35,000 కోట్ల రూపాయల పైగా సంక్షేమ రంగం మీద ఖర్చు పెడుతూ, ప్రత్యేకించి కేవలం ఇంకొక మాట కూడా దీంట్లో రాష్ట్రం అధ్యక్ష, ఏదో సంక్షేమ పథకం చేస్తున్నామని చెప్పి, ఏదో డబ్బులు పెట్టినామని చెప్పి సంతృప్తి పడకుండా, నిజంగా ఆ దళితుల బతుకుల్లో మార్పులు రావాలంటే, వాళ్ళలో ఆ చైతన్యం రావాలి. ఆ చైతన్యం రావాలంటే దానికి విద్య ఉండాలి. వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు కొట్లాడడానికి కావాల్సిన పద్ధతుల్లో వాళ్ళ జ్ఞానం రావాలి. ఆ చైతన్యం రావాలంటే మొట్టమొదటి కావాల్సింది విద్య. అందుకే విద్యను మొదటగా మేము ప్రకటించిన KG to PG విద్యను మొదటగా దళిత విద్యార్థులతోనే ప్రారంభం చేయాలని చెప్పి KG to PG విద్యను మొదటగా తీసుకుంది కూడా ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లోనే అని చెప్పి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. దళితులు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఏమైందంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో చట్టం ప్రకారం పోగేసినటువంటి నిధిని మేము ఏ చట్టం ప్రకారం అయితే షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చి వివిధ శాఖల నుంచి పోగేసి ఆ డబ్బుల్ని ఈ వర్గాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని మేము చట్టం తీసుకొచ్చామో, ఆ చట్టాన్ని తూట్లు పడుస్తా ఉన్నారు. ఆ నిధుల్ని ఖర్చు పెట్టట్లేదు, దారి మళ్లిస్తా ఉన్నారు. దారి మళ్లించడమే కాకుండా మిషన్ కాకతీయ, భగీరథ లాంటి కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున వెచ్చిస్తూ దళిత గిరిజనుల నోట్లో మందు కొడతా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. గిరిజనులకి బతకటానికి నేల లేకుండా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ని ఈరోజు దుర్వినియోగం చేస్తూ ఇటు దళితులకు అన్యాయం చేస్తా ఉంది, ఇటు గిరిజనులకు కూడా అన్యాయం చేస్తా ఉంది అధ్యక్ష. మరోవైపు టీడీపీ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఎస్సీ ఎస్టీలు నిధుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు సంద్ర వెంకట వీరయ్య. ప్రభుత్వం వారి ఆవేదనను పట్టించుకోవాలని కోరారు ఆయన. అదేవిధంగా దళితులకు సంబంధించి మీరు 3 ఎకరాల భూమి కొనుగోలు పథకం పెట్టారు. మరి ఇప్పటివరకు మీ టార్గెట్, ఎందుకంటే మీరు ఐకేపీ ద్వారా
అనేక కుటుంబాలను సర్వే చేయడం జరిగింది. 3 ఎకరాలు అసలు భూమి లేని వాళ్ళకు 3 ఎకరాలు ఇస్తారన్నారు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎకరం ఇస్తారన్నారు, ఎకరం ఉన్న వాళ్ళకు 2 ఎకరాలు కొనిస్తారన్నారు. కానీ ఈ టార్గెట్స్ని ఇప్పటి వరకు మీరు 3,500 నుంచి 4,000 ఎకరాలకు మించి కొల్లా. కానీ ఇందులో కూడా చాలా మంది రేపు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కాబట్టి పనికిరాని భూములు కొని కొంతమంది దళారీ వ్యవస్థ కూడా పోగై మా భూములు మీరు కొనండి, మీరు ఈ యొక్క దళితులకు సంబంధించిన భూమి కొనుగోలు పథకంలో మీ వాళ్ళు తక్కువ రేటు కొని కొంత ఒత్తిడి చేసే ఒక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరేది, దళితులకు ఇస్తున్న భూముల్లో ఏదైతే దళారీ వ్యవస్థ ప్రమేయం రాబోతుందో దాన్ని కూడా నియంత్రించండి. ఇప్పటికే ఇక చాలా నామమాత్రంగా దళితులకు 3 ఎకరాలకు సంబంధించిన అంశం ఉన్నది. ఆ భూమి కొనుగోలు మీద మీరు పూర్తిగా దృష్టి పెట్టమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా ఆత్మకూరులో రైతు భరోసా యాత్ర చేపట్టారు ప్రతిపక్ష నేత జగన్. రైతు రుణమాఫీ కాక అప్పులు తీర్చలేక ఒక్క కర్నూలు జిల్లాలోని 40 మంది రైతులు చనిపోతే వారికి కనీసం పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు జగన్. 40 మంది చనిపోతే నలుగురికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చారంటూ విమర్శించారు. రుణమాఫీ కూడా 4,500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు జగన్. జిల్లాలో దాదాపుగా అధికారిక లెక్కల ప్రకారమే దాదాపుగా 40కి పైగా రైతులందరూ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. కానీ ఇంతవరకు అధికారిక లెక్కల ప్రకారమే దాదాపుగా 40 రైతులు పైచిలకు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తా ఉంటే, అధికారికంగా అధికారులే తేల్చిన తర్వాత కూడా ఇవాళకి కూడా ఇదే కర్నూలు జిల్లాలో ఎంతమందికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే ఇచ్చింది కేవలం 4 అంటే 4కే కేవలం ఇచ్చిన పరిస్థితులు ఇవాళ ఈ కర్నూలు జిల్లాలో కనిపిస్తా ఉన్నాయి. విజయనగరం జిల్లా ద్వారపూడిని నెల రోజుల్లో ఫైబర్ నెట్ తో కనెక్ట్ చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రభుత్వ పథకాలపై గ్రామస్తులతో చర్చించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి సబ్సిడీ మీద స్మార్ట్ ఫోన్ ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు చంద్రబాబు. మీ ఊర్లో మీకందరికీ ఫోన్లున్నాయి, కనీసం కుటుంబానికి ఒకరికి స్మార్ట్ ఫోన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. సబ్సిడీతో 1000 రూపాయలు మనం సబ్సిడీ ఇస్తాం, 1,500 రూపాయలు మీకు మార్జిన్ మనీ ఇప్పిస్తాం. దాంతో మీరు చేసుకుంటే ఊరంతా సెల్ ఫోన్లు ఒకటి బ్రహ్మాండంగా ముందుకు పోవచ్చు. రెండవది మీ టీవీలు ఫైబర్ కనెక్టివిటీ తీసుకొస్తున్నాను. ఫైబర్ గ్రిడ్ ద్వారా 15 MBPS వస్తుంది. చాలా స్పష్టత ఉంటుంది. మీ స్కూల్లో డిజిటల్ క్లాస్ రూములు పెడతాం, మీ టీవీలకు కనెక్ట్ చేస్తాం. దానికి ఒక ట్రిపుల్ ప్లే బాక్స్ ఒకటి కొనుక్కోవాలి. అది కొనిపెట్టుకుంటే దేశంలో ఉండే అన్ని ఛానళ్ళు వస్తాయి, వీడియో వస్తుంది, ఇంటర్నెట్ వస్తుంది, ఇంకో పక్క 3 టెలిఫోన్లు కూడా వస్తాయి. దీనికి అంతటికి కూడా 149 రూపాయలు కట్టాలి. ప్రపంచంలో ఎక్కడా లేదు. 149 రూపాయలు కడితే ఎంత సమయం కావాలనో అంత సమయం మీరు మీ టీవీ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ కానీ ఇంటర్నెట్ ఉపయోగించుకుంటారు. అది కూడా ఈ గ్రామాన్ని నెల లోపల పూర్తి చేయాలని మీ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. నెల లోపల ఈ ఊరిని ఉద్దానం కిడ్నీ సమస్యలపై స్పందించారు సీఎం చంద్రబాబు. ఉద్దానం సమస్యను ఆరోగ్య పంచాయతీరాజ్ శాఖలు సవాల్గా తీసుకోవాలన్నారు. కిడ్నీలు దెబ్బతిన్న వారిని వికలాంగులుగా గుర్తించి పింఛను ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమస్యపై అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత పరిశోధనలు జరిపి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.